వాలంటీర్ వ్యవస్థను ముట్టుకోమన్నారు. పైగా అధికారంలోకి వచ్చాక వాళ్లకు 10,000 రూపాయలకు జీతం పెంచుతామన్నారు. అధికారం చేపట్టాక నెల తిరక్కముందే ఆ హామీని తొంగలో తొక్కేశారు సీఎం చంద్రబాబు. పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను పూర్తిగా దూరం చేసేశారు. పైగా ప్రభుత్వ కార్యక్రమాన్ని పసుపుమయంగా మార్చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. టీడీపీ అధికారిక కార్యక్రమంగా కనిపిస్తోంది. పెన్షన్ల పంపిణీలో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది బదులుగా టీడీపీ నేతలు కార్యకర్తలే ఎక్కువగా కనిపిస్తున్నారు. లబ్ధిదారులకు పింఛన్లు ఇస్తూ ఫోటోలకు పోజులిస్తూ హల్చల్ చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పెన్షన్లు రావని బెదిరించారు. కానీ ఒక్కరోజులోనే సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేస్తాం. ఎన్నికల సమయంలో పెన్షన్ల కోసం ఎండలో తిప్పారు. ఫలితంగా 33 మంది చనిపోయారు అని పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత లబ్ధిదారుల ముఖాముఖిలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆ సమయంలో వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ చేయనీయకుండా ఈసీకి ఫిర్యాదు చేసింది, అడ్డుకున్నది చంద్రబాబు. ఇప్పుడు గత ప్రభుత్వంపై నెపం నెడుతున్నారు. చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ నేతలు కార్యకర్తలు రంగంలోకి దిగారు. సచివాలయ సిబ్బందిని పక్కకు నెట్టేసి టీడీపీ ఆధ్వర్యంలోని పెన్షన్ల పంపిణీ కొనసాగుతుంది. ఈ వ్యవహారం అంతా గత జన్మభూమి కమిటీల తరహాలోనే నడుస్తోందన్న చర్చ మొదలైంది. గతంతో రాజకీయాలతో సంబంధం లేకుండా ఉండాలని వాలంటీర్ వ్యవస్థ ద్వారా జగన్ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ చేపట్టింది. ప్రతీకార రాజకీయాలు ఉండవని, వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు జగన్ తెచ్చిన ఆ వ్యవస్థనే లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తాడేపల్లి నుంచి రవీందర్ మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. రవీందర్, ఇది పెన్షన్ల పంపిణీలా లేదు, ప్రభుత్వ కార్యక్రమంగా అస్సలు లేదు. కేవలం టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలే ఎక్కువగా కనిపిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇది ప్రభుత్వ కార్యక్రమమా లేదంటే టీడీపీ వాళ్ళ కార్యక్రమమా? అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఇదే అనుమానం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా కలుగుతోంది కార్తీక్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు ఏకంగా పచ్చ చొక్కాలు ధరించి బ్యానర్లు, తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి బ్యానర్లు చేతబట్టుకొని, జెండాలు చేతబట్టుకొని ఇంటింటికి తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఇది ప్రభుత్వం అందిస్తున్నటువంటి పెన్షన్ కార్యక్రమం లేదంటే తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమం అనేటువంటి ఒక అనుమానం కూడా రాష్ట్ర వ్యాప్తంగా వస్తూ ఉంది. ముఖ్యంగా ప్రజాస్వామ్యవాదులు, ఇతర రాజకీయ పార్టీలు అన్ని కూడా దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న పరిస్థితి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తాయి. ఎప్పటివరకు కనుక మనం చూస్తుంటే గతంలో జన్మభూమి కమిటీలు ఏ విధంగా 2014 నుంచి 19 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆటవిక రాజ్యాన్ని కొనసాగించాయి. ఇప్పుడు మళ్ళీ అదే తరహా పరిపాలన స్టార్ట్ అవుతుంది అన్నటువంటి ఒక అనుమానం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కలుగుతుంది. ఎందుకంటే ఈ రోజు ఉదయం గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఒక్కొక్కరిగా ఒక 40 నుంచి 50 మందికి పెన్షన్లు అందించే విధంగా ఒక లిస్టును కూడా తయారు చేశారు. అయితే ఆ లిస్టులో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నాయకులు, కార్యకర్తలు రంగప్రవేశం చేసి ఆ లిస్టులో ఉన్న వాళ్ళలో ముఖ్యంగా తమ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి తొలుత పెన్షన్లు పంపిణీ చేసే విధంగా ప్లాన్ చేసి ఆ విధంగా ఇచ్చుకుంటూ పోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే సమయం 10 గంటలకు వస్తున్నప్పుడు, 10 గంటల సమయం దాటినప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 20% పెన్షన్ల పంపిణీ కూడా జరగలేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో జగన్ ప్రభుత్వంలో కనుక చూస్తే తెల్లవారుజామునే ఖచ్చితంగా ప్రతి ఒక్క వాలంటీర్ కూడా పెన్షన్దారుని ఇంటికి వెళ్లి తలుపు కొట్టి మరీ గుడ్ మార్నింగ్ చెప్పి చిరునవ్వుతోటి పెన్షన్ ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని గడిచిన 5 సంవత్సరాలుగా మనం చూసాం. ఈ పాటికి దాదాపు 95% పైగా పెన్షన్ల పంపిణీ పూర్తయ్యేది. కానీ ఇప్పుడు చూస్తే కేవలం 15 నుంచి 20% మాత్రమే పెన్షన్ పంపిణీ జరిగింది. అది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు దగ్గరుండి పంపిణీ చేస్తున్న పరిస్థితి చూస్తుంటే అసలు ఇది తెలుగుదేశం పార్టీ కార్యక్రమం అన్నట్టుగా ప్రజలందరూ కూడా విస్తుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు వాలంటీర్ వ్యవస్థని పూర్తిగా మంగళం పాడే విధంగా చంద్రబాబు ప్రభుత్వం అయితే వ్యవహారం చేస్తూ ఉంది. ఎన్నికలకు ముందు అయితే ఏ ఒక్క వాలంటీర్ని కూడా తొలగించేది లేదు. పైగా వారందరికీ 10,000 రూపాయలు జీతం ఇవ్వబోతున్నట్టు కూటమి నాయకులు చెప్పారు. దాంతోపాటు ఇతర ప్రైవేటుగా 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు సంపాదించుకునే విధంగా దారి కూడా చూపిస్తానంటూ చంద్రబాబు చెప్పిన పరిస్థితి. సో ఇప్పుడు చూస్తే గనక ఆ 1,00,000 రూపాయలు సంపాదించుకోవడం ఏమో కానీ కనీసం 10,000 రూపాయలు జీతం ఇచ్చే పరిస్థితి లేదు. అసలు వాలంటీర్ వ్యవస్థకే మంగళం పాడే విధంగా ఈ వ్యవహారం అయితే కనిపిస్తుంది. ఇటీవల గత నెల 26వ తారీఖు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా వాలంటీర్ వ్యవస్థను ఉంచుతారా లేదా తీసేస్తారా అనేటువంటి వ్యవహారం కానీ వారికి 10,000 రూపాయలు జీతం పెంచేటువంటి కార్యక్రమానికి సంబంధించి
సంబంధించి కానీ ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. దానితోడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక న్యాయవాది 2 రోజుల క్రితమే కోర్టులో కూడా కేసు వేశారు. ఈ మొత్తం వ్యవస్థని తొలగించాలంటూ ఆయన కేసు వేసిన పరిస్థితి. అంటే మొత్తంగా వాలంటీర్ వ్యవస్థని పూర్తిగా తీసిపారేసే విధంగానే ఈ వ్యవహారం నడుస్తున్నట్టు కనిపిస్తుంది. మరోవైపు గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితోటి పెన్షన్లు పంపిణీ చేస్తూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలే పూర్తిగా జెండాలు చేతబట్టుకుని ఇంటింటికి తిరుగుతూ పెన్షన్లు పంపిణీ చేస్తున్నటువంటి వైనాన్ని మిగతా రాజకీయ పార్టీలు ఏవి కూడా జీర్ణించుకోలేకపోతున్నాయి. ఎందుకంటే ఈ తరహా వ్యవస్థ అనేది కరెక్ట్ కాదనేది వీరంతా కూడా చెప్తున్న పరిస్థితి. అందుకోసమే గతంలో జగన్ ప్రభుత్వం కూడా కులం చూడడం, మతం చూడడం, రాజకీయం చూడడం అంటూ పూర్తి స్థాయిలో ఆ వాలంటీర్ల ద్వారా ఈ సేవా కార్యక్రమం లాగా దీన్ని పంపిణీ చేస్తే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మాత్రం తమ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం లాగా దీన్ని నిర్వహిస్తుండడం మాత్రం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కార్తీక్. రైట్, థ్యాంక్ యూ రవీందర్.